సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఓం శాంతి బ్రహ్మకుమారిలు ప్రచారం చేస్తున్న తప్పుడు పద్ధతుల గురించి ప్రెస్ నోట్. శివుని ముందు పెట్టి వెనక దాదా లేఖరాజు కృపలాల్ని పెట్టి హిందువులని మోసం చేస్తున్న ఓం శాంతి బ్రహ్మకుమారిలు నిరాకర శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపకులు శ్రీమతి మంజుల ఓం శాంతి బ్రహ్మకుమారిలు చేసే మోసాలపై అవగాహన సభ నిర్వహించారు. సంస్థ ఆ పనికే రిజిస్టర్ అయింది. యాక్చువల్ గా ప్రజాపిత బ్రహ్మ ఈశ్వర విశ్వవిద్యాలయం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఇవన్నీ మీరు అది తినొద్దు ఇది తినొద్దు తల్లి అపవిత్రురాలు. సో ఎట్లా అంటే అంటే విడదీసేశారు కుటుంబమే. అంటే చాప కింద నీరులాగా మన కుటుంబాల మధ్యలోకి వచ్చేసింది విషయం. సో మేమేంటంటే అన్ని చోట్ల వెళ్తాం. ఈరోజు కర్నూలు నుంచి కర్నూలు నగర్ సైడ్ ఆ సెంటర్ కి తనని వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడాను. మా నోటీస్ కి వచ్చింది, తీసేసాము సంస్థ నుంచి అని చెప్పి నాకు పేపర్ కటింగ్స్ ఇచ్చారు. ఆ ప్రెస్ నోట్ లో పెట్టాను అది. సో తన బాధితులు మహిళలు కాబట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినప్పుడు కాపురాలు కూలిపోతాయని పెళ్లిళ్ళు అవ్వాలని చెప్పి చాలా మంది బయటికి రారు. సో అప్పుడు ఇంకా మనము ముందుకు రావాలి. సో ఈ రోజు మీ అందరి మీద నమ్మకంతో ఆడవాళ్ళు సురక్షితంగా ఉండడానికి సహకరిస్తారని చెప్పి మీ మీద నమ్మకంతో వచ్చాను నేను. ఓం నమః శివాయ. నా పేరు మంజుల. నేను నిరాకార శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం వ్యవస్థాపకురాన్ని. సో ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా ధర్మానికి విరుద్ధమైన పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ బ్రహ్మకుమారీస్ చేసే ఆహార నియమాలు అని చెప్పేసి కుటుంబ వ్యవస్థలో అంటరానితనాన్ని, ఆడపిల్లల్ని శివుడికిచ్చి పెళ్లి చేసి ఆ దేవదాసి వ్యవస్థ ఇలాంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు కర్నూలుకి ఎందుకు వచ్చామంటే కర్నూలు ఓర్వకల్లు మండల్ నుంచి కొద్దిమంది మహిళలు ఫోన్ చేశారు నాకు. వాళ్ళ పట్ల లైంగిక దాడులు, ఆర్థికంగా దోపిడీ జరుగుతుంది, రాధాకృష్ణ అన్న వ్యక్తి చేస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పారు. సో దానికి నేను ఆ ఊరికి వెళ్ళి అతనితో మాట్లాడడం కూడా జరిగింది. అతను సైలెంట్ గా ఉన్నాడు, ఏం చెప్పలేదు. తర్వాత ఈ సంస్థ యొక్క ఇన్ఛార్జ్ మీరాక్కయ్య తోటి కూడా మాట్లాడాను. మా సంస్థ నుంచి ఎక్స్పెల్ చేసాం, బహిష్కరించామని చెప్పారు. సో కానీ మోసాలు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఈ విషయంలో ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే మానసికంగా మైండ్ని కంట్రోల్ చేసి చేస్తున్న మోసాలు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోనికి చాలా సమయం పట్టొచ్చు. కాబట్టి మహిళలు ముఖ్యంగా ఈ విషయంలో అవగాహన పెంచుకుని ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి కొన్ని విషయాలు తెలుసుకుని నన్ను అడిగితే వెళ్ళకపోవడమే మంచిది. సో శివుడి వల్ల శాంతి అన్నది ఏదైతే మన దేవాలయాలకు వెళ్తే కూడా వస్తుంది. సో ఇంకా ఏమైనా పద్ధతులు కావాలి, ఇంకా తెలుసుకోవాలంటే మా సంస్థ ద్వారా తెలుసుకుంటాం. కానీ ఈ విషయం మీద పూర్తి జిల్లా మొత్తంలో అవగాహన పెంచాలి. ఇది ఒక కర్నూలు జిల్లాకు సంబంధించిన విషయమే కాదు, పూర్తిగా భారతదేశంలో జరుగుతోంది. సో మీరందరూ సహకరించి మహిళలందరూ ఈ రోజు సురక్షితంగా ఉండడానికి సహకరించాలి, అవేర్నెస్ పెంచాలన్నది మా మనవి. థ్యాంక్ యూ. మౌంట్ అబు రాజస్థాన్ లో ఉంది. 9,000 సెంటర్స్ ఉన్నాయి వాళ్ళకి. సో కరెక్ట్ గా బోర్డులో ఎవరున్నారన్న విషయం అయితే తెలియదు మరి.